హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సిక్స్త్ జర్నీ' ఈ మూవీ మేలో రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది భయ్య. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ భయ్య. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 9 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడలేము. ఇదొక క్రైమ్ సస్పెన్స్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. ఇంతకీ కథ ఏంటంటే, హైదరాబాద్‌లో వరుస హత్యలు జరుగుతాయి. ఫోన్‌లో మాట్లాడుతూనే చనిపోతుంటారు. ఆ సమయంలో ఒక 6 ఫ్రెండ్స్ గోవా ట్రిప్‌కు ట్రావెల్ అవుతారు. మరి వారు ఆ ట్రిప్‌కు ఎందుకు వెళ్తారు? దారిలో ఏం జరుగుతుంది? ఇంతకీ ముందు చెప్పినట్టు వరుస హత్యలకు కారణం ఏంటి అనేది స్టోరీ. మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు భయ్య. ముఖ్యంగా తీసిన విధానం అంతగా ఎంగేజింగ్‌గా అనిపించలేదు. యాక్టింగ్ కూడా అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి. స్టోరీ లైన్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉన్న దాని ఎగ్జిక్యూషన్ అంతగా ఎంగేజింగ్‌గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ స్లోగా బోరింగ్‌గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. లవ్, ఎమోషన్, క్రైమ్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కాస్త పర్వాలేదనిపించినా మిగతా మూవీ అంతా స్లోగా బోరింగ్‌గా అనిపించింది. కామెడీ కూడా ఎక్కువగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళే కావడం ఒక టేస్టీ తేజ తప్ప మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతగా ఏమనిపించలేదు. ఓవరాల్‌గా నాకైతే బిలో యావరేజ్‌గా అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.